ఇది జర్మనీలో రోడ్లపై నడిసే ట్రైన్ అనమాట. మన మెట్రో టైపే ఉంటది ట్రైను. కాకపోతే మొత్తం ఈ పట్టాలు గూడా రోడ్డు మీదనే ఉంటాయి. ఈ ట్రైన్ మొత్తం గూడా రోడ్డు మీద సిటీ మొత్తం గూడా చాలా ట్రైన్లున్నాయన్నమాట. చాలా రూట్లున్నాయి. చాలా ట్రైన్స్ ఉన్నాయి. చూసారుగా ఇది? అంటే పూర్తిగా కరెంట్‌తోనే మరి. మన మెట్రో ఎలా కరెంట్‌తో నడుస్తుందో ఇది గూడా అట్లనే కరెంట్‌తో నడుస్తుంది గానీ కాకపోతే రోడ్డు మీద నడుస్తుంది. ఇది మొత్తం రోడ్డు మీదనే నడుస్తదనమాట. సిటీ మొత్తం గూడా చాలా ట్రైన్లున్నాయి ఇట్లా. ఒకటే రూట్ కాదు, చాలా రూట్లుంటాయి. మీకు చూపెడతాను ఇంకా. ఇదనమాట. చూసారుగా ట్రైన్ ఆగినప్పుడు మామూలుగా మనుషులు గూడా రోడ్డు క్రాస్ చేస్తా ఉంటారు. ఇబ్బంది ఏం లేదనమాట. అది సిగ్నల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సిగ్నల్ దగ్గర వాళ్ళు ఆపుకుంటారు. మన కార్లు ఎట్లా సిగ్నల్ వచ్చినప్పుడు ఆగుతాయో ట్రైన్లు కూడా సిగ్నల్ కాడ ఆటోమేటిక్‌గా ఆగుతాయన్నమాట. చూసారుగా పట్టీలంతా ప్లాట్‌ఫామ్ మన బస్ దాని మీద మన ఇప్పుడు చూసారా ఆల్రెడీ మెట్రో ఆ ట్రైన్ ఆగి ఉంది. దాని వెనకనే కారు కూడా వస్తుందన్నమాట. చూసారు కదా! ఆల్రెడీ ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెనకాల కారు వెళ్తుంది. అట్లా వెహికల్స్ తిరుగుతాయి దాని మీద, కార్లు మన ట్రైను తిరుగుతుంది. 2 కూడా ఒకే రూట్‌లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి యాక్సిడెంట్లు కూడా ఎక్కడ కావన్నమాట. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి, వీళ్ళ రూల్స్ వీళ్ళుంటాయి కాబట్టి అది ఈజీగా వాళ్ళకి రూటు అలవాటు ఉంది కాబట్టి వెళ్ళిపోతారనమాట. క్రాసింగ్ కాడ కూడా వాళ్ళు లైట్ పడ్డప్పుడు పబ్లిక్ క్రాస్ చేయాలనుకోండి రోడ్డు, అక్కడ పడ్డప్పుడు ట్రైన్ కూడా ఆగుతుంది, ప్లస్ వెహికల్స్ కూడా ఆగుతాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. మనం రోడ్డు క్రాస్ చేయటం ఇక్కడ చాలా ఈజీ అనమాట. ఎంత పెద్ద రోడ్డు అయినా మనకి ఆ క్రాసింగ్ దగ్గర మనం ఉంటే ఆ సిగ్నల్ పడ్డప్పుడు మనం ఇప్పుడు చూసారుగా వాళ్ళు క్రాస్ చేస్తున్నారు. ట్రైన్ పోయింది, వీళ్ళకి సిగ్నల్ పడ్డది, వాళ్ళు ఆటోమేటిక్గా క్రాస్ చేస్తారు. అవతల ట్రాక్లో కూడా ట్రైన్ పోతూ ఉంది. ఇట్లా చూసారుగా ఎన్ని లైన్లు ఉన్నాయో ట్రైన్లకి. ఇన్ని రకాల ట్రైన్స్ ఇన్ని రూట్లలో వెళ్తాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రూట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవే రూట్ మారుతూ ఉంటాయి అనమాట. ఎక్కడ మార్చడానికి కానీ చేయటానికి కానీ అక్కడ ఏముండదు. పట్టాలు మారవటం గిట్టాలు మారటం ఏముండదు. ఏ రూట్లో తిరిగే ట్రైను ఆ రూట్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాము. ట్రైన్లో వెళ్తూ ఉంది. మధ్య మధ్య స్టేషన్లు కూడా వస్తాయి. మన బస్ స్టాప్లు ఎట్లా ఉంటాయో వీటికి కూడా మధ్య మధ్య స్టేషన్లు ఉంటాయి అనమాట. ఆ స్టేషన్ల దగ్గర ఆగుతూ ఉంటాయి. జర్మన్లో ఎక్కువ ఏంటంటే ఒక 5 రకాల ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటి. ఇది మనకు మామూలుగా రోడ్డు మీద నడిచే ట్రైన్ అనమాట. ఇంకొక ట్రైన్ వేరే ట్రైన్ కూడా మీకు చూపిస్తాను. జర్మన్లో మొత్తం 5 రకాల ట్రైన్లు మన దగ్గర కూడా ఉంటాయి. మామూలు ప్యాసింజర్ అని, ఎక్స్ప్రెస్ అని ఇట్లానే ఉంటాయి కానీ ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అంటే మరి ఏది చూసినా ట్రైను సేమ్ లోపల మొత్తం సెటప్ మొత్తం మెట్రో ట్రైన్ మనకు హైదరాబాద్లో ఎట్లా మెట్రో ట్రైన్ ఉంటుందో ఆ విధంగానే లోపల మొత్తం సెటప్ ఉంటాయి. ఏ ట్రైన్ అయినా కానీ మామూలు ప్యాసింజర్ ట్రైన్ అయినా మామూలు ట్రైన్ అయినా కానీ మొత్తం సెటప్ అయితే అదే ఉంటుంది. అదే గ్లాసెస్ అలాగనే ఉంటాయి అన్నమాట. కాకపోతే వీటిలో స్పీడు, హై స్పీడు వాటిని బట్టి ఇక్కడ పేర్లు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క రూట్లో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది మామూలుగా మనకి రోడ్డు మీద నడిసే ట్రైన్ ఇప్పుడు మనం ఎక్కింది ఆల్రెడీ. కాకపోతే ఇంకా సొరంగంలో నడిసే ఇంకా రకరకాలుగా నడిసే ట్రైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మనం అన్ని ట్రైన్లు దాదాపుగా ఒక బుల్లెట్ ట్రైన్ తప్ప ఈ 4 రకాల ట్రైన్లు కూడా మనం జర్నీ చేయటం జరిగింది. దాదాపుగా మనం ట్రైన్లో ఉంటే మనం ఫ్లైట్లో కూర్చున్నంత అనుభూతి అయితే మనకి ఇక్కడ కలుగుతుంది. అంటే సేమ్ మనం హైదరాబాద్ మెట్రో ఎట్లా ఉంటుందో అన్ని ట్రైన్లు ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు కూడా అదే ఉంటుంది. కానీ కాకపోతే ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మినిమం 100 అనమాట. అవి మినిమం 100. ఇప్పుడు ఈ రోడ్డు మీద పోయేది కూడా 100 స్పీడ్ అనమాట. తర్వాత మామూలుగా ఇంకా పోయే 200, తర్వాత 350, 330 ఉంది. ఒకటి మనం బుల్లెట్ ట్రైన్ ఒకటి 330 స్పీడ్ పోయే ట్రైన్ ఒకటి తప్ప మనం అన్ని ట్రైన్లు కూడా దాంట్లో ఎక్కడం జరిగింది. ఇక్కడ టికెట్ విధానం కూడా రకరకాలుగా ఉంటాయి. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. చూసారుగా మెట్రో ట్రైను. బస్సులు వెనక బస్సులు కూడా అదే వస్తాయి. బస్సులో కూడా అవే స్టాప్స్. ఈ ట్రైన్ ఏదైతే ఆగిందో వీళ్ళకి ఏదైతే స్టాప్ ఉందో బస్సులు కూడా మామూలుగా అదే స్టాప్ అనమాట. ఇక్కడ చూసారా వీళ్ళు ఆ ట్రైన్కి ఎక్కలేదు, బస్సుకు పోయే వాళ్ళు ఉంటారు, బస్సు ఎక్కొచ్చు. ట్రైన్కి పోయే వాళ్ళు ఉంటారు, ట్రైన్ ఎక్కొచ్చు. చూసారా స్టేషన్లు ఎలా ఉన్నాయో, రోడ్డు మీదనే స్టేషన్లు ఉంటాయి. బస్ స్టాప్లు అవే, స్టేషన్లు అవే, అన్ని రకాలుగా అవే. కాకపోతే ఇది సూపర్గా మనకి అనుభూతి ఉంటుంది.